మే 4న ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద బీఆర్టీయూ అనుబంధ హైదరాబాద్ వాటర్ వర్క్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ గేట్ మీటింగ్ జరగనుంది. హాజరు కానున్న ప్రముఖులు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు అధ్యక్ష అభ్యర్థి రాంబాబు యాదవ్ హాజరవుతున్నారు. హ్యాట్రిక్ విజయంపై ధీమా. ఇప్పటికే 2 సార్లు గెలిచిన రాంబాబు యాదవ్ ఈసారి కూడా బాణం గుర్తుతో 3వసారి గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార దుర్వినియోగంపై ఆరోపణలు పోటీగా ఐఎన్టీయూసీ మద్దతుతో రాజిరెడ్డి నిర్వహించిన మీటింగ్ కు కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ రావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ట్రేడ్ యూనియన్ల ప్రశ్న ప్రచారం మధ్యలో గుర్తు మార్చే ప్రయత్నాలు చేయడం, మంత్రులను తీసుకురావడం ద్వారా ఐఎన్టీయూసీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, ఇది భవిష్యత్తు కార్మిక రాజకీయాలకు ఎలాంటి సందేశం ఇస్తుందని బీఆర్టీయూ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో బీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాం. ప్రత్యేకించి జూన్ 6వ తేదీన జరగనున్న హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎవరేజ్ కామగార్ యూనియన్ ఎన్నికలు వారవారిగా జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ మనకు అధ్యక్షుడిగా ముఖ్యంగా జి రాంబాబు యాదవ్ గారు పోటీ చేస్తున్న సందర్భం బాణం గుర్తుపై ఉంది. ఇప్పటికే 2 సార్లు కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న రాంబాబు యాదవ్ గారు కూడా ప్రచారంలో గౌరవరిగా అంటే బలమైన అభ్యర్థిగానే కాకుండా ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో అది మంచి పాజిటివ్ స్పందన లభిస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రచార సరళికి సంబంధించి రాంబాబు యాదవ్ గారిని అడిగి తెలుసుకున్నాం. రాంబాబు యాదవ్ గారు చెప్పండి, ఇట్లా మీ ప్రచారం ఎలా ఉంది? మా ప్రచారం చాలా బాగుంది. అన్ని భాగాల్లో ఇప్పటికే మేము ప్రచారాన్ని పూర్తి చేశాం. వివిధ డివిజన్లలో తిరుగుతున్నాం. కార్మికుల దగ్గరికి పోయి స్వయాన కలిసి మేము చేసిన పనులు భవిష్యత్తులో తిరిగే అవకాశం ఇస్తే మేము చేయాల్సిన పనులు, చేయబోతున్న పనులు అన్నింటినీ కూడా చెప్తున్నాం. కార్మికులు, ఉద్యోగులు మంచిగా ఆదరిస్తున్నారు. గతంలో మేము చేసిన పనులే ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తాయి. అంటే ముఖ్యంగా మీరు కార్మికుల ముందు ఏ డిమాండ్లు ఉంచుతున్నారు? ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రధానంగా మా ముందున్న సమస్యలు కార్మిక ఉద్యోగులు ఏంటంటే, పిఆర్సీ ఇస్తానని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. ఇప్పటివరకు పిఆర్సీ ఇవ్వలేదు. ఆనాడు ఎన్నికల టైంలో 3 డిఏలు పెండింగ్లో ఉంటే నేను రాగానే ఆ డిఏలు ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఆ డిఏలు ఇవ్వకపోగా ఇవాళ 3 కాస్త 5కు డిఏలు పెండింగ్ పడ్డాయి. మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ని విస్తరణ బాగా పెంచారు. 7 రెట్లు పెరిగింది. అవుటర్ రింగ్ ఇన్సైడ్ మొత్తం కూడా. ఇంతకుముందు 1 రెట్టు ఉన్నప్పుడు 6,500 పైచిలకు ఎంప్లాయీస్ ఉంటే ఇవాళ ఉన్నదానికి 7 రెట్లు విస్తరణ పెరిగినప్పటికీ కార్మికుల సంఖ్య 3,000 తగ్గింది. పని భారం పెరిగింది. అందుకని మేము ఈసారి ఎన్నికల్లోకి వస్తే ఈ ప్రభుత్వంతో కొట్లాడి మేము పిఆర్సీని ఇప్పిస్తాం. ఈ ప్రభుత్వంతో కొట్లాడి డిఏలు ఇప్పిస్తాం. ఈ ప్రభుత్వంతో కొట్లాడి ఇమ్మీడియట్లీ పని భారాన్ని తగ్గించి పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య పెంచుతాం. వేలాదిగా ఉన్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు ఏ ఆఫీసులో కూడా లేదు. లంచ్ రూములు లేవు, వాష్ రూములు లేవు, అధికారులు కూర్చోవడానికి లేవు. కాబట్టి పనిచేస్తున్న ప్రాంతాల్లో సౌకర్యాల కోసం ఫైట్ చేస్తాం. అవినీతికి దూరంగా మేము పనిచేస్తాం. ఆ రకంగా ఈ వాగ్దానాలు మేము చేస్తూ కార్మికుల ముందుకు పోతున్నాం. ఈ సమస్యల పరిష్కారం కావాలని కూడా కార్మికుల ఉద్యోగులు కోరుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఈసారి నేను మళ్ళీ 3వసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నా. తప్పకుండా గతానికన్నా మించిన మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా అవతలి యూనియన్ వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం కానీ దుష్ప్రచారం చేసే అవకాశం ఉందా? సహజంగానే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలా అధికారులతోటి ప్రత్యేకంగా మేనేజింగ్ డైరెక్టర్ కానీ, వివిధ స్థాయిలో ఉన్న డైరెక్టర్లని, అదే రకంగా జీఎంలని, సిజిఎంలని వాళ్ళందరితో మాట్లాడి అనేక రూపాల సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ చేత ఓట్లు మీరు వేయించాలి, అధికార పార్టీని గెలిపించాలి అని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. లీడర్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మాకు కనుక ఓటు వేయకపోతే మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారు. ఈ రకంగా అనేక బెదిరింపులు వాళ్ళు గెలవడం కోసం చేస్తున్నారు.
అదే రకంగా నాకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ఇప్పటివరకు ట్రేడ్ యూనియన్ అనుభవం ఆయనకు లేదు. మొదటిసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్లో సంపాదించిన సంపాదన అంతా తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ విజ్ఞత కలిగిన వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా తిరిగి మూడోసారి నన్ను అధ్యక్షుడిగా గెలిపిస్తారు. అంటే ముఖ్యంగా మీరు ఇంతకుముందు 2 సార్లు కూడా మిమ్మల్ని కార్మికులు, ముఖ్యంగా వాటర్ వర్క్స్ కార్మికులు సెవరేజ్ ఆదరించారు. ఈ 10 ఇయర్స్లో చెప్పుకోదగ్గ అలాంటి పనులు, డిమాండ్లు అని ఉన్నాయి? తప్పకుండా. నేను నాకన్నా ముందు ఇదే యూనియన్కి హరీష్ రావు గారు అధ్యక్షుడిగా గెలిచాడు. వారు గెలిచిన తర్వాత ఎన్ఎంఆర్, హెచ్ఆర్ కార్మికులు సంవత్సరాల తరబడి శ్రమదోపిడికి గురవుతున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయించాడు. ఆ తర్వాత నేను ఆ క్రమంలో గెలిచిన తర్వాత వాళ్ళు దశాబ్దాలుగా కొట్లాడుతున్న హెల్త్ కార్డు వాళ్ళకి లేదు. ఆ హెల్త్ కార్డు నేను తెప్పించాను. అంతేకాకుండా దాదాపు ఒక 2000 మందికి పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ ఎప్పటికప్పుడు కూడా వాటిని ప్రమోషన్స్ ఇప్పించాను. కాబట్టి వాళ్ళకు ఇంకా రెగ్యులర్గా ఉన్న సమస్యలు అంటే కన్వీనియన్స్ ఛార్జీలు పెంచడం కానీ, యూనిఫామ్ రెగ్యులర్గా రావడం కానీ, సివరేజ్ వర్కర్లకు నూనె, సబ్బు ఇట్లాంటివి ఇస్తాం, టవల్స్, అవన్నీ నాణ్యత టైం ప్రకారం వాటిని తీసుకురావడం కానీ ఇవన్నీ చేసాం. అందుకని తప్పకుండా నేను చేసిన పనులన్నీ కార్మికులు గుర్తించారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఇప్పుడు హెల్త్ కార్డుల సమస్య ఉంది, ఎన్పిఎస్ ఉంది, అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు? కార్మికులలో ఎన్పిఎస్ చాలామందికి రావాల్సింది, వాళ్ళకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళ గవర్నమెంట్ కూడా వీళ్ళందరికీ గ్రాడ్యుయేటీ ఇవ్వాలని ఉంది. ఈ బోర్డులో మాత్రం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మేము ఈసారి అధికారంలోకి వచ్చిన దానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎన్పిఎస్ ఇప్పిస్తాం. ఎన్పిఎస్ఏ కాదు, ఇలా పిఎన్డిఏ, ఎఫ్ఎన్డిఏ వాళ్ళకి వాళ్ళ పోస్టులు అప్గ్రేడేషన్ చేయాల్సింది. కాబట్టి ఆ అప్గ్రేడేషన్ ఫైల్ కూడా గవర్నమెంట్ పెండింగ్ ఉంది, దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అంతేకాకుండా అనేక రకాలైన ఇతర కేటగిరీలలో ప్రమోషన్ ఛానల్స్ సంఖ్య తక్కువ ఉంది. అందుకని వాటిని కూడా చాలా పరిశీలన చేసి ఇప్పుడు పెరుగుతున్న పరిభారానికి అనుగుణంగా వివిధ కేటగిరీలలో అప్గ్రేడ్ చేసి కొత్త పోస్టులు కూడా గవర్నమెంట్ నుంచి తెప్పిస్తాం. అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా ఇప్పుడు పార్టీ ఇప్పుడు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా పాల్గొంటారు. మాకు హరీష్ రావు గారు, అల్లారాజేశ్వరరెడ్డి గారు ఇద్దరు కూడా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొనమని చెప్పారు. మేము అప్పుడప్పుడు టైంలో వారిని ఇందులో భాగస్వాములు చేసుకుంటాం. ఇప్పటివరకు మేము ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాం. ఆ ఫీల్డ్ పూర్తయిన తర్వాత సభలు నిర్వహిస్తాం. ఆ సభలు నిర్వహించే సమయంలో వాళ్ళు వస్తారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు పర్మనెంట్ గారి ఉద్యోగ సమస్య కూడా ప్రధానంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ నుంచి విలీనమైన తర్వాత ఇక్కడ వాటర్ వర్క్స్ తర్వాత ఇప్పుడు ఆ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు? మీరు మంచి ప్రశ్న వేశారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిని జిహెచ్ఎంసీలో కలపాలనే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వాటర్ బోర్డు జిహెచ్ఎంసీలో విలీనమైతే వాటర్ బోర్డులో పనిచేస్తున్న కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉండడం వల్ల ఓటీ వస్తూ ఉంది. అదే రకంగా అనేక అంశాలు ఇండివిజువల్గా మేము మాట్లాడుకొని వాటిని ఆ సమస్యను పరిష్కరించుకునే ఉంటుంది. ఒక ప్రమోషన్ ఛానల్ ఉంది. రేపు జిహెచ్ఎంసీలో పడితే ఈ ప్రమోషన్ ఛానల్ దెబ్బతింటుంది, వీళ్ళ సర్వీసు దెబ్బతింటుంది, వీళ్ళకు సంబంధించిన అనేక సౌకర్యాలు పోతాయి. అందుకని జిహెచ్ఎంసీలో కలపడం అనేది తీవ్రమైన నష్టం వాటర్ వర్క్స్లో ఉన్న వర్కర్లకు జరుగుతుంది. దాన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తాం. అంటే దీనికి సంబంధించి అంతర్గత ప్రారంభమైందా? ఆల్రెడీ జిహెచ్ఎంసీలో కలపడానికి అనుగుణంగా కసరత్తు ప్రారంభమైంది. ఇలా జిహెచ్ఎంసీకి ఎట్టయితే వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ని బేస్ చేసుకుని అదే సంఖ్యలో ఇక్కడ కూడా వాటర్ వర్క్స్లో వార్డ్స్ని చేశారు. ఇక రాబోయే కాలంలో డెఫినెట్గా జిహెచ్ఎంసీలో కలపడానికి జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఒకటేగా చేయడానికి ఉన్న అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మాకు అక్కడక్కడ సమాచారం అందుతూ ఉంది. కాబట్టి వాటర్ వర్క్స్లో ఉన్న కార్మిక ఉద్యోగ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బోర్డు పరిరక్షించబడాలనంటే ఇలా కొట్లాడే వాళ్ళు కావాలి, అడిగే వాళ్ళు కావాలి, ప్రశ్నించే వాళ్ళు కావాలి. అందుకని అది బీఆర్టీయూకి మాత్రమే సాధ్యమైంది. ఈరోజు అప్గ్రేడేషన్ ఫైలు కావాలన్నా, పెరుగుతున్న పరిభారానికి అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య పెరగాలన్నా, ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నా, పిఆర్సీ కావాలన్నా, డిఐ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా ఎవరో ఒకరు ఈ ప్రభుత్వాన్ని అడగాలి. ఇప్పటికి 3 ఏళ్ళు చూసినాం ప్రభుత్వం ఏం అడగకుండానే చేసి పెట్టుకోని.
కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసి పెట్టే పరిస్థితులు కనపట్టలేదు. అందుకని ఈ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితులు దగ్గరికి వచ్చినాయి. ఆల్రెడీ ఉద్యోగులు చాలామంది కోపంతో ఉంటున్నారు. కాబట్టి ఇలా బీఆర్టీని గెలిపిస్తే ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఈ సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం. అంటే విలీనం అనేది ప్రధానమైన సమస్యలా కనిపిస్తుంది దీంట్లో. మీరన్న పిఆర్సీ కావచ్చు ఇదంతా. అయితే ఇది దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందని భావించవచ్చు. ఇందులో కుట్రల అంటే ప్రభుత్వం ఏ కుట్ర చేస్తుంది అనేది అది ప్రభుత్వాన్ని తెలవాలి. కానీ నా వరకు నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇంతకుముందు పరిపాలనా సౌలభ్యం కోసమే ఇలా వాటర్ వర్క్స్ని డివైడ్ చేశారు. తర్వాత వాటర్ వర్క్స్ బోర్డుగా ఎప్పుడైతే ఏర్పడ్డదో సహజంగానే బోర్డులు దానికి ఉన్న ప్రాథమికమైన సూత్రాల ప్రాతిపదికన మేము యూనియన్లుగా బోర్డు యాజమాన్యంతో మాట్లాడుకొని కొన్ని సౌకర్యాలు సాధించుకున్నాం. ఈ సాధించుకున్న సౌకర్యాలు పోతాయి. గవర్నమెంట్ ఏ కుట్రతో చేస్తుందో తర్వాత విషయం. ముందు నేను సాధించుకున్న హక్కులు మాత్రం కావరాలబడతాయి అనేది మా భయం, మా బాధ. అందుకని ఇలా నేను వాటర్ వర్క్స్లో ఉన్న ఉద్యోగులకు ఈ సందర్భోచితంగా మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జూన్ 6వ తారీఖున జరగబోయే యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో కామగారి యూనియన్ తరఫున నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఉద్యోగ సోదరులారా, సోదరీమణులారా, మీరు బాణం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించండి. ఇప్పుడు నేను ఈ టీవీలో మాట్లాడిన ప్రతి సమస్యకి గెలిచిన తర్వాత బాధ్యత వహిస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. అంటే ముఖ్యంగా ఓవరాల్గా ఈ ఎన్నికల నేపథ్యంలో మీకున్న అనుభవం కావచ్చు, ముఖ్యంగా అంటే 2 యూనియన్లు ప్రధానంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మీ అనుభవం ద్వారా ఇంకా ఈ వాటర్ వర్క్స్ యూనియన్కి ఇంకా ఏమన్నా చేయొచ్చు అనే ఆలోచనలు ఇంకేమేమి ప్రపోజల్స్? వాస్తవంగా ఈరోజు నా అనుభవం నుంచి మాట్లాడి నేను 30 ఏళ్ళ నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నాను. వాటర్ బోర్డులో పర్మనెంట్ ఉద్యోగుల దగ్గర సంఖ్య తగ్గిపోయి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు ఒక రకంగా బోర్డు అవుట్సోర్సింగ్ వాళ్ళ సంఖ్య ఎక్కువగా డిపెండ్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. మరి రాబోయే కాలంలో ఈ రకంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దగ్గర 5-6 వేల మంది పెరిగితే శ్రమ దోపిడికి వాళ్ళు ఎక్కువగా గురవుతారు. వాళ్ళ కోపం వస్తే రేపు చాలా కష్టం కూడా వస్తుంది. అందుకని నా మనసులో ఏముంది అని అంటే, పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలి. పర్మనెంట్ ఉద్యోగులు పెంచుకోవాలి అన్నప్పుడు గతంలో కేసీఆర్ గారు ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డులో అక్కడున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసుకున్నారో, వాళ్ళకి స్కేల్ ఇచ్చారో, ఆ పద్ధతులు పాటించి వాటర్ వర్క్స్లో కూడా ఈ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ ఎంఓఎం కార్మికులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఇంకా కొంతమంది HRNMR కార్మికులు ఉన్నారు కొంతమంది, వీళ్ళందరినీ కలిపి డెఫినెట్గా వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకున్నట్టయితే ఒక స్థిరమైన ఉద్యోగ సంఖ్య ఉంటుంది. ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది, శ్రమ దోపిడీ ఉండదు, వాళ్ళకు కూడా కొంత కుటుంబాలకు మేలు జరుగుద్ది. దాన్ని కూడా నేను ప్రధానమైన లక్ష్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత పనిచేస్తాను. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఖాళీలు భర్తీ చేసే పరిస్థితి బోర్డులో ఉందా? అసలు ఇమ్మీడియట్లీ ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయట్లేదు పర్మనెంట్ ఉద్యోగులు. దుర్మార్గం ఏంటంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు ఖాళీ అయిన కూడా వాటిని కూడా నింపడం. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఎంప్లాయీని కూడా పెట్టుకోవద్దని చెప్పేసి ఒక జీవో చేసింది. దాని ఫలితంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టుకోవడంలే, పర్మనెంట్ ఉద్యోగులు రిటైర్ అయితే పెట్టుకోవట్లే. దానివల్లనే విపరీతమైన పరిభారం పెరిగి అనేక మందికి టెన్షన్లు వస్తున్నాయి, హెడేక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, కొంతమంది భయపడిపోతా ఉన్నారు, టెన్షన్ ఫీల్ అవుతున్నారు, సోషల్ కార్యక్రమాలు పెళ్లిళ్ళ పేరెంటీలకు హాజరు కాకపోతున్నారు. చివరికి ఈ 3 చేయాల్సిన పని కాడ ఒక్కడే ఉంటే సావులకు కూడా పోకుండా ఉద్యోగం జాబ్ చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. అంటే ముఖ్యంగా మనకు వాటర్ బోర్డులో కనిపించేది ఫీల్డ్ స్థాయి ఉద్యోగం ఉంటుంది, అటు మినిస్ట్రియల్ స్టాఫ్ హెడ్ ఆఫీస్లో అట్లా, అదే పే అండ్ అకౌంట్స్ కావచ్చు. ఇట్లా 2 విధాలుగా విభజించినప్పుడు మీకు ముఖ్యంగా ఈ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్లో ఎట్లా ఉంటుంది? వాస్తవంగా ఇక్కడ అందరి ఉద్యోగులు అందరూ లెక్క కలిసే పనిచేస్తారు. కాకపోతే మినిస్ట్రియల్ స్టాఫ్ అనే దాంట్లో వాళ్ళకి అప్గ్రేడేషన్ దానిపైన చాలా డిఏలు అది అయిపోయింది, బాగా వ్యతిరేకం కదా. రేవంత్ రెడ్డి గారికి అసలు ఈ పరిపాలన వాటర్ వర్క్స్ కానీ జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వంలో అసలు ఎన్ని భాగాలు ఉంటాయి, ఒక్కొక్క భాగానికి ఏం పని ఉంటుంది, ఆ పనిలో ఆయన రోల్ ఏంది, ఇతరుల రోల్ ఏంది, ఎక్కడ మనం కేంద్రీకరించాలా అనేది ఇంత అవగాహనతో ఆయన పరిపాలన చేస్తాం. కానీ యాజ్ ఏ ట్రేడ్ యూనియనిస్ట్గా నేను అనుకోలేను.